హాయ్! వెల్కమ్ అండి. ఈరోజు మనం ఒక అరుదైన మొక్కను చూస్తున్నాం. వారిగేటెడ్ అరేలియా అంటారు. దీన్ని ఇంకొక నేము స్నోఫ్లేక్ అరేలియా అని కూడా అంటారు. ఇది బ్యూటిఫుల్ వారిగేటెడ్ లీవ్స్ కలిగి డిఫరెంట్ షేడ్స్‌లో దొరుకుతుంది. గ్రీను, క్రీము, యెల్లో, పింక్ ఇలా దొరుకుతుందంట. ఇప్పుడు నేను చూపించేది క్రీము, లైట్ రోజ్ అండ్ గ్రీన్ కలిగి ఉందన్నమాట. ఈ ప్లాంటు నేలలో పెడితే ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. ఎంత హైటు పెరిగిందో. ఇది నేలలో కనుకైతే ఫుల్ సన్లైట్ రిక్వైర్ ప్లాంట్ అండి. ఇది ఆ వేరిగేషన్స్ రావాలి అంటే ఫుల్ సన్లైట్ ఉన్నప్పుడే ఆ వేరిగేషన్స్, ఆ మచ్చలు చారలుగా ఉన్నటువంటి లీవ్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కువగా వస్తాయి. ఫుల్ సన్లైట్ కావాలే కానీ అది నేలలో ఉన్నప్పుడైతే ఏమీ కాదు. అదే కుండీల్లో పెట్టినప్పుడైతే బ్రైట్ సన్లైట్ని తీసుకోవాలే కానీ ఫుల్ డైరెక్ట్ సన్లైట్కి పెట్టామంటే చెట్టు చనిపోయే ప్రమాదం ఉంది. డైరెక్ట్ సన్లైట్కి పెట్టినాము అంటే ఆ లీవ్స్ బర్న్ అయ్యే అవకాశం కంప్లీట్గా ఉంటుంది. బ్రైట్ సన్లైట్కి పెట్టాలే తప్పించి డైరెక్ట్ సన్లైట్కి అయితే పెట్టకూడదు. కానీ సన్లైట్ దీనికి అవసరమే. సన్లైట్ ఉంటేనే ఆ వేరిగేషన్స్, ఆ చారలు, ఆ మచ్చలు లాంటివి వచ్చి గార్డెన్ చాలా అందంగా ఉంటుందన్నమాట. ఈ మొక్క ఉండేటటువంటి గార్డెను ఈ అరేలియా మొక్క గార్డెన్లో లుక్ ఎట్ మీ అన్నట్టు ఉంటుందన్నమాట. అది ఒక డిఫరెంట్ లీవ్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది చూడ్డానికి అందంగా ఉంటుంది. ఇంకోటి వచ్చి ఇది ఈజీ టు ఇండోర్ మెయింటెనెన్స్ ప్లాంటే కానీ ఇండోర్ ప్లాంట్ అయితే కాదు. ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ కూడా. అరేలియా ప్లాంట్ స్టెమ్ కట్టింగ్ ద్వారా మాత్రమే ప్రాపగేట్ అవుతుందండి. అందుకని స్టెమ్ కట్ చేసి దానికి లీవ్స్, ఆ స్టెమ్కి కింద ఉన్నటువంటి లీవ్స్ని తీసేసి కంప్లీట్గా దాన్ని స్టెమ్ లాగా పైన వచ్చి కొంచెం లీవ్స్ ఉంచి అట్లా రెండుగా మనం నాటుకున్నామంటే, పెట్టామంటే అది అలా రెండు మొక్కలుగా ప్రాపగేట్ అవుతుందన్నమాట. స్టెమ్ అలా లీవ్స్ తీసేసి మనం కట్ చేసుకోవాలండి. నీట్గా కట్ చేసుకొని సాయిల్ మిక్స్ కరెక్ట్గా పెట్టుకొని చేసుకోవాలి. సాయిల్ మిక్స్ ఎట్లాగంటే గార్డెన్ సాయిల్ 30%, కోకోపీట్ 20%, వర్మీ కంపోస్ట్ 30%, శాండ్ 20%గా తీసుకోవాలి. అట్లా తీసుకున్నప్పుడు వెల్ డ్రైన్ అంటే కోకోపీటు, శాండ్ ఉన్నప్పుడు వాటరు వెల్ డ్రైన్గా పోతుంది. అప్పుడు మొక్కకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఫుల్ వాటర్ పెట్టేసామంటే అది వాటర్ ఎక్కువైపోయేసి రూట్ రాట్ వచ్చి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. అట్లా కాకుండా వాటర్ బాగా డ్రైన్ కాకుండా ఉన్నప్పుడు, వాటర్ ఎక్కువ నిలబడ్డప్పుడు లీవ్స్ డ్రాప్ అయిపోయి మొక్క చనిపోతుందన్నమాట. అందుకని వాటరింగ్ దగ్గర కూడా కంప్లీట్గా కేరింగ్ ఉండాలి. అది పై లేయర్ 1 ఇంచ్ వరకు డ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ ఇవ్వాలి. అరేలియా మొక్క ఎల్లో, క్రీము, గ్రీను ఇట్లా డిఫరెంట్ షేడ్స్లో ఉంటుందన్నమాట. అందుకే భలే అట్రాక్టివ్గా ఉంటుంది. ఇకపోతే సాయిల్ మిక్స్ కరెక్ట్గా ఉండాలండి. అట్లా హోల్స్ చేసి మనం కట్ చేసినటువంటి స్టెమ్ 2 విధాలుగా కట్ చేసాం కదా, ఆ రెండింటిని అలా పెట్టామంటే 3-4 వీక్స్కి రూటింగ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుందన్నమాట. అలా చిన్న చిన్న కుండీల్లో పెట్టుకొని మనం ఇండోర్లో ఒక డెకరేటింగ్ ప్లాంట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ కూడా కాబట్టి ఇది డెకరేటింగ్ ఐటమ్గా చిన్న చిన్న కుండీల్లో పెట్టుకోవచ్చే కానీ ఇండోర్ ప్లాంట్ అయితే కాదు. దీనికి ఎప్పుడైతే సన్లైట్, బ్రైట్ సన్లైట్, డైరెక్ట్ సన్లైట్ కాదు, బ్రైట్ సన్లైట్ తగిలినప్పుడు మాత్రమే ఆ వేరిగేషన్స్ వచ్చి ఆ లీవ్స్ అందంగా ఉండి మొక్క అందంగా కనిపిస్తుంది. అందుకే ఇది ఇండోర్లో డెకరేటింగ్ ఐటమ్గా పెట్టుకోవచ్చు అనేది చెప్పేదన్నమాట.
ఈ మొక్కకి సపోర్టింగ్ అవసరం లేదు. ఎందుకంటే స్టెమ్ము లావుగా ఉంటుంది కాబట్టి దీనికి సపోర్టింగ్ అవసరం లేదు. డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా పెరిగిపోతుంది. సపోర్టింగ్ లేకుండానే ఇది పెద్దగా పెరుగుతుందనమాట. ఓకే. బాయ్ అండి.